సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు అమరావతిలో సిఆర్డి ఆఫీస్ని వాళ్ళు అట్టహాసంగా చంద్రబాబు నాయుడు సీఎం ప్రారంభించారు. అయితే అక్కడ భూములు ఇచ్చిన రైతులు మాత్రం వాళ్ళ గోడు ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. వీళ్ళు మంత్రులు కానీ వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదని. ఎందుకంటే భూములు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుద్ది, మీకు చాలా లాభాలు వస్తాయి అవన్నీ చెప్పారు. ఈలోగా వాళ్ళు మొదటి దశలో చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక కొత్త కష్టాలు తెచ్చిపెట్టారు. అమరావతికి విలన్ కింద జగన్ని పెట్టారు. నిజానికి మొదట్లో చంద్రబాబు ఈ ప్రాజెక్టు గురించి కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇక ఆ విమర్శలు చేయటానికి వీల్లేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడటంతో అందరూ కూడా సర్లే కానీ అమరావతిలో రాజధాని నిర్మిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టులో ఇప్పుడు రైతులు ఎవరైతే ఇంతకుముందు భూములు ఇచ్చారో వాళ్ళకి ప్లాట్లు ఇవ్వటమే పూర్తి కాలేదు. ఇప్పుడు దాంతోపాటు రకరకాల సమస్యలు ఇప్పుడు అక్కడ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు కానీ లేదంటే ఆ కౌలు చెల్లింపులు కానీ ఈ సమస్యలన్నీ అట్లాగే ఉన్నాయి. వీటన్నిటి మీద మనతోటి మాట్లాడటానికి ఏపీ సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి బాబురావు గారు. నమస్తే సత్యనారాయణ గారు. అదేనండి, ఇప్పుడు మనకి చెప్పండి. ఆ, ఇదే మీరు మొదటి నుంచి గమనిస్తున్నారు. మొదట్లో విమర్శలు వచ్చినాయి, తర్వాత ఇక జగన్ వచ్చాకేమో అసలు శాంతం పోద్ది అనుకున్నారు రైతులు. సరే చివరికి సమాధానం పడ్డారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి 2.0 అని చెప్పేసేసి ఆయన ఇది పూర్తి చేయకుండా మళ్ళీ ఇంకో 30,000 ఎకరాలని చెప్పేసేసి అంటున్నాడు. అసలు ఏంటి అమరావతిలో ఏం జరుగుతుంది, ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? అంటే మొదట వాళ్ళందరూ ఆందోళన చెందుతున్న విషయం మళ్ళీ రెండవ దశ ల్యాండ్ పూలింగ్. అదేండి. 11 ఏళ్ళైతే మాకే దిక్కు లేదు. అదేండి. మా ప్లాట్ ఎంతవరకు చూపించలా, కాగితాల్లో చూపించారు. ఫిజికల్ గా చూడటానికి అవకాశం, దాన్ని డెవలప్మెంట్ లేదు. అదేండి. మాకు ఇంత వాల్యూ వస్తుంది, అంత వాల్యూ వస్తుందని చెప్పారు. ఇప్పుడు మా ప్లాట్లు ఇంతవరకు అభివృద్ధి కాకుండా అమ్ముకోకుండా మళ్ళీ ఇంకా 44,000 ఎకరాలు తీసుకుంటే మా అదేండి. భవిష్యత్తు ఏంటని చాలా తీవ్రమైన ఆందోళన ఉన్నారు. ఓ అదేండి. రకం చెప్పాలంటే కక్కలేక మింగలేక. అదేండి. జగన్మోహన్ రెడ్డి అసలు పూర్తి నాశనం చేశాడు. అదేండి. ఈయన ఉండి ఏదైనా చేస్తాడు అనుకుంటే ఈయన ఈ పరిస్థితి చేశాడు. ఏమి చేయాలి, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. వీ రైతులే వెళ్ళి చాలా మంది మా పరిస్థితి ఎలా ఉంది, మీరిస్తే ఇంకా మునిగిపోతారని చెప్పి వాళ్ళే వెళ్ళి చెప్పొస్తున్నారు బహిరంగ మాట్లాడలేక. అదేండి. ఇప్పుడు రెండవ దశ ల్యాండ్ పూలింగ్ దాంట్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా రాజధానిలో అంటే ఈ ఉన్నటువంటి మధ్య ఈ ఒక మధ్య ఒక కీలక. సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా చూసుంటారండి. ఆయన తెలుగుదేశం ఆ, మద్దతుదారుడే నేనని చెప్పేసి ఆయన మాతో పాటు 100 మంది ఉన్నారు, మేము అధికారుల దగ్గరికి చాలా మంది దగ్గరికి వెళ్ళామని చెప్పారు. ఇంటర్వ్యూ చేసిన అవును, కూడా తెలుగుదేశం మద్దతుదారుడే. నేను ఆ వీడియో మీకు కూడా అవునవును, చూపించాను. ఇప్పుడు వాళ్ళందరూ అవునండి, కలిసి అవును. చివరికి నెపాన్ని అధికారుల మీద, మేము అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు, నారాయణ మంత్రిది ఆయన తప్పు లేదు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దీని మీద ఏం చెప్తారు మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారిది ఏమీ అనలేరు వాళ్ళు. అదే. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగాలి, అదే. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మేము ఆశించిన రీతిలో పట్టించుకోవట్లేదు. అదే. సిఆర్డిఏ అధికారుల మీద వాళ్ళు చేసే విమర్శలన్నీ చంద్రబాబు నాయుడు గారి మీద చేయలేక సిఆర్డీ అధికారులు పేరు పెడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అవును. మంత్రి నారాయణ గారు అవ్వచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు. అవును. కానీ ప్రభుత్వాన్ని ఏమీ అనలేరు. అంటే ఏమవుతుందో అదే. అనే ఒక ఒక రకంగా టీడీపీ కూడా మమ్మల్ని ఇంకో రూపంలో మోసం చేస్తా ఉంది అనేటువంటి భావన చాలా మందిలో ఉంది. అదే. ఒక యుగంధర్ అనే ఆ రైతు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అవి. అదే. యుగంధరే కాదు, ఇంకా చాలా మంది ఇటువంటి నిజమైన సమస్యల్లో వాళ్ళు మునిగి తేలుతున్నారు. అదే. ఇప్పటికీ కొంతమందికి కౌలు చెల్లించరు. ఏమంటే అసైన్డ్ వాళ్ళకి మీద ఆ రోజు విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు వైసీపీ టైంలో. అదే. విజిలెన్స్ ఎంక్వైరీలో ఉంది కాబట్టి అదే. వాళ్ళు ఆపేశారు కాబట్టి వీళ్ళు కూడా అదే కొనసాగిస్తారు. వాళ్ళకి బాగుంది అది కూడా. అందుకని అసైన్డ్ వాళ్ళకి కొంతమందికి అందల. అదే. అలాగే మిగిలినటువంటి వాళ్ళకి రకరకాల కారణాల చేత ఇప్పుడు అంతకుముందు వచ్చిన ఇష్యూ తెలుసు. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. అదే. ఆ భూసేకరణ అంటే పూలింగ్ లో ఇవ్వని వాళ్ళకి అదే.
ఇప్పుడు పూలింగ్ లో ఎవరు వాళ్ళకి ఇచ్చినటువంటి భూసేకరణ నోటిఫికేషన్ ఉన్న భూములను కూడా రైతులకు ప్లాట్ల కింద ఇచ్చేశారు. అంటే పూలింగ్ లో లేవయ్యి. అదే. ఈ సమస్యలు ఉన్నాయి. అంటే చాలా మంది కొంతమంది రైతులు పూలింగ్ చాలా మంది రైతులు వాళ్ళకి అసలు వాళ్ళకి ఇచ్చిన ప్లాట్ దగ్గరికి పోతే వాళ్ళు వేరే యజమానులు ఆ, ఈ ల్యాండ్ మీకు ఎట్లా ఇచ్చారు మీకేంటి తనలాట్లు కూడా కొట్లాటలు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. అవునండి, అదే సమస్య. ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వని వాళ్ళవి వీళ్ళు ప్లాట్లు ఇచ్చేశారు. దాంతోపాటు కొంతమంది ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళ గ్రామంలో ఉన్న గ్రామ కంఠం భూమి ఉమ్, మినహాయింపు వీళ్ళకి ఇవ్వట్లా. అదే. అది మీరు మా గ్రామం కంట్రోల్ మినహాయింపు ఇస్తే మా భూమి ల్యాండ్ పూలింగ్ లో ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. అదే. ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వటానికి రెడీగా ఉన్న వాళ్ళు కూడా సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం అధికారులు సిద్ధంగా లేరు. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు మీరు ఇవ్వకపోతే భూసేకరణ చేస్తాం, పాత నోటిఫికేషన్ రద్దు చేశారు, మళ్ళీ తాజా నోటిఫికేషన్ ఇవ్వడానికి సిఆర్డీకి అధికారులు ఇచ్చారు. అదే. అంటే వీళ్ళని బెదిరించడం. నిజంగా రాజధాని ఉండాలి మేము సహకరిస్తాము అన్న వాళ్ళకు కూడా పరిస్థితి లేదు. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం కొంతమంది రైతులు భూములు ఉండవల్లి పెనుమాకలో ఇవ్వలేదు. అదే. వాళ్ళు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు మేము ఇస్తాం, ఆ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్న వాటిలో మేము ఆ భూముల జోలికి రాము అని చెప్పండి అని అంటారు. దాని మీద స్పష్టమైన హామీ ఎవరు? రోడ్డుకి అడ్డం పడతామని వాళ్ళు చెప్పట్లా, అదే. రోడ్డు జరగాల్సిందే అంటున్నారు. దాన్ని పరిష్కరించరు. ఇలా రకరకాలైనటువంటి పద్ధతుల్లో మతలబులో ఉంది. అదే రైతులు అడుగుతున్నారు, మా సమస్యలు పరిష్కరించడానికి ఎంత డిలే చేస్తున్నారు. అదే పెద్ద పెద్ద ఎస్ఆర్ఎం విట్టు లాంటి వాళ్ళకి అదే. మొదటి ఇచ్చినవి కాకుండా మళ్ళీ రెండో దశ ల్యాండ్ భూములు మళ్ళీ ఇచ్చేశారు. నిమిషాల్లో వాళ్ళ పనులు జరిగిపోతున్నాయి. చాలా కంపెనీలకు కావాల్సినటువంటి రాయితీలు ఇస్తున్నారు, వాళ్ళతో కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు. మాకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి బాధ్యత చెప్తున్నాను. మంత్రి నారాయణ గారు, ఎం ఎంపీ, అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే శ్రావణ్ కుమార్ గారు, వీళ్ళ ముగ్గురికి అప్పుడు మీరు పరిష్కారం కాకపోతే నేనే ఇన్వాల్వ్ అవుతాను అంటే ముఖ్యమంత్రి గారే సమస్యల పరిష్కారం కావట్లేదని అంగీకరించక తప్పలా కమిటీ వేయటం అంటే పరిస్థితి అలా ఉంది. అందుకే ఇది ఒక భాగం రైతులది, కూలీలది. మొన్నటిదాకా పారిశుద్ధ్య కార్మికులు మిగతా వాళ్ళకి పెన్షన్ రద్దు చేశారు. అదే. ఏమంటే మీకు ఉద్యోగం ఉందని 10,000 రూపాయల జీతం. ఇది చట్టవిరుద్ధం. ఆందోళన చేసి గొడవ చేస్తే రద్దు చేసిన పెన్షన్ ని మొన్న పునరుద్ధరించారు. అదే. ఇది అందుకని ఒకవైపున పేదవాళ్ళది, ఇంకో వైపు రైతులది, మరొక వైపున ఎస్ఐండ్ వాళ్ళకి. అంటే ఇంకా ఎందుకు ల్యాండ్ పూలింగ్ లో ఎందుకంత ఇంత క్రైసిస్ లోకి వెళ్తాం వలన అసలే రైతు వ్యతిరేకగా చంద్రబాబు నాయుడుకి పేరుంది. మళ్ళీ ఆ పేరు ఎస్టాబ్లిష్ అయిపోద్దని ఆయనకి భయం లేదా, లేదంటే ఎందుకు అట్లా నిర్లక్ష్యం వహిస్తున్నాడు ఆయన ఇష్యూ పట్ల? అంటే వాళ్ళ ప్రయారిటీ అంతా కాంట్రాక్టులు, కంపెనీలు, రెండవ దశ ల్యాండ్ పూలింగ్, వీటి మీదే తప్ప వీళ్ళ ప్రయోజనం వీళ్ళతో అవసరం తీరిపోయింది. అదే. వీళ్ళతో అవసరం తీరిపోయిన తర్వాత యంత్రాంగం అంతా అవినీతిమయమైపోయింది. అదే. ఆ యంత్రాంగాన్ని ఏమీ చేయగలిగే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రెండవ దశ ల్యాండ్ పూలింగ్ విషయంలో కూడా మీరు చూస్తే ల్యాండ్ పూలింగ్ వెనక్కి తగ్గారు అని ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. అదే. కానీ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, అలాగే స్మార్ట్ ఇండస్ట్రీస్ వాటిని నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం మన తీర్మానం చేసింది. అంటే రెండవ దశ ల్యాండ్ పూలింగ్ చేయకుండానే అదే. రెండవ దశ ల్యాండ్ పూలింగ్ దేనికోసమైతే చేస్తున్నారో ఆ పనులన్నీ తప్ప కింద నీరులాగా చేసుకెళ్ళిపోతున్నారు. అసలు విమానాశ్రయాన్ని భూమే తీసుకోకుండా విమానాశ్రయానికి ఎస్పీవి ఏర్పాటు చేయటం ఏంటి? అండ్ అది 10,000 అంటే ఎకరాలు విమానాశ్రయం అంటున్నారు కదా, అది ప్రపంచంలో అవునండి, ఎక్కడుందని అంటే చెప్తారు. 44,000 ఎకరాలు రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ఇక్కడ రైతులు ఆమోదించక ముందే ఆ రెండవ దశ ల్యాండ్ పూలింగ్ లో ఏ డెవలప్మెంట్ వాళ్ళ పేరు చెప్తున్న చేయాలో వాటి ఏర్పాటు కావాల్సినటువంటి కసరత్తులన్నీ చేసేస్తున్నారు. అంటే వీళ్ళ మాట ఎవరిది పట్టించుకోవట్లా.
అక్కడ రైతుల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్టు పైకి చూపిస్తున్నారు తప్ప కిందంతా వాళ్ళు అనుకున్న పనులు చేసుకెళ్ళిపోతున్నారు. అదే. అందుకే ప్రభుత్వము వీళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి రైతుల గురించి లేదు, మిగతా అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి పట్టించుకోకుండా వాళ్ళు అనుకున్నటువంటి కార్పొరేట్ ఎజెండా, రెండోది ప్రపంచ బ్యాంకు, ఏడిబి వీళ్ళని సాటిస్ఫై చేయటం, అదే. మూడోది బడా కంపెనీలకి వర్క్స్ ఇచ్చారు, కూలీలకి మీరు ఇందాక కూడా మెన్షన్ చేశారు, పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలల నుంచి జీతాలు ఇవ్వాల. అదే. మొన్న వెళ్ళి చెప్పి చెప్పి ఆఫీసులో కూర్చుని మా జీతం ఇస్తే తప్ప ఇక్కడి నుంచి కదలమంటే 1 నెల జీతం వేస్తారు, అదే. ఇంకో 2 నెలలు పెండింగ్. అదే కంపెనీలకి ఎన్సిసి, షాపూర్జీ, అలాగే ఎల్ఎన్టీ, ఈ కంపెనీలకి 10 నుండి 15% అడ్వాన్స్ మొబిలైజేషన్ ఇచ్చారు. అదే. మీరు వీళ్ళకి ఇవ్వాల. అంటే వాళ్ళ ఆలోచన కార్పొరేట్ రాజధాని దాని చుట్టూనే తిరుగుతాం తప్ప ఏమీ ప్రభుత్వ వైఖరిలో కూటమిలో కానీ టీడీపీలో కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఈ విషయంలో మార్పు రాల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఈ ఈ మొత్తం కొత్త ల్యాండ్ పూలింగ్ చేయకపోతే అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతుందని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన మొదటి ప్లాన్లో ఇట్లా మున్సిపాలిటీగా మిగిలిపోతుందని లేదంటారా? అసలు ఏంటి ఆయన అప్పటికి ఇప్పటికి ఆయన ధోరణిలో మార్పు ఏంటంటారు? గారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి మించిన రీతిలో నేను అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన మాట తప్పారు. అదే. సేమ్ తరహాలో రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట తప్పారు. అదే. ఆ రోజు రాజధాని సిఆర్డీఏకో ప్లాను, క్యాపిటల్ సిటీకో ప్లాను, అదే. 2 ప్లాన్లు తయారైనాయి. అదే. అందులోనే నవనగరాలు కూడా ఉన్నాయి. అవును. అది కూడా 2050 నాటికి డెవలప్మెంట్కి సంబంధించిన ప్రణాళికలు కూడా ఉన్నాయి. అప్పటికిప్పటికి ఏం మారింది? అదే. పరిస్థితులు మారలా, అవును. కానీ ఈయన ఆలోచనలో మార్పు వచ్చింది. రెండోది అప్పుడు సంగతి సరే, ఎన్నికల ముందైనా నేను అమరావతితో పాటు ఇంకో 2వ దశ సేకరించి 1,00,000 ఎకరాలతో నేను చేస్తానని పని ఎన్నికల ముందే అని చెప్పారా? చెప్పలేదు. అది కూడా లేదు. అంటే పూర్తిగా ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట చెప్తున్నారు. అంటే దాదాపు 1,00,000 ఎకరాల పైగా. ఇది పూర్తిగా కార్పొరేట్ ఎజెండా తప్ప ఇంకోటి కాదు. ఆయన చెప్తున్నటువంటి ల్యాండ్ పూలింగ్ గురించి చంద్రబాబు నాయుడు గారు బలపరిచే తెలుగుదేశం అభిమానులు కాదు కదా, మొదటి దశలో రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు అంగీకరించట్లే ఆయన వాదాన్ని. అదేనండి. ఆయన ఒక రకంగా బెదిరిస్తున్నారు. ఫస్ట్ మీరు భూమి ఇవ్వకపోతే మీరు లాక్కుంటా ఉన్నారు, ఇప్పుడు మీకేంటి 2వ దశ తీసుకోపోతే మీరు డెవలప్ కారు అంటే నెపం, రైతుల్ని ఇది మోసం చేయటమే. అంటే ఆయన దీంట్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ఎట్లా నిరంకుశంగా బిహేవ్ చేశాడు, ఇప్పుడు కూడా ఈ నిరంకుశంగా ఇట్లాగే బిహేవ్ చేస్తే దాని పర్యవసానాలు ఏంటనేది ఆయన తెలుసు కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే పొలిటికల్ యాంగిల్లో చూస్తే. అంటే పొలిటికల్ యాంగిల్ ఆయనకున్న ధీమా ఒకటే, జగన్ చూసి వీళ్ళందరూ జగన్తో భయపడి ఉంటారు, అదే. జగన్ వ్యతిరేకంగా నాకే ఓటేస్తారు అనుకుంటున్నారు. ఈ అదే. రాష్ట్రంలో ఇక ఎంతకాలం జగన్ చంద్రబాబు ఆయన చెప్తేనో ఈయనకి వ్యతిరేకంగా ఆయనకు, ఆయనకి వ్యతిరేకంగా వీనికి, ప్రస్తుతానికి వాళ్ళిద్దరి మధ్య ఆ 2 పార్టీల మధ్య ఉండొచ్చు, ఎల్లకాలం ఇలాగే సాగో. ప్రభుత్వాలు నిరంకుశ విధానాలు తీసుకుంటే జగన్ను ఎందుకు వ్యతిరేకించారు? వ్యక్తిగతంగా కాదే వాళ్ళు, అదే. ఆయన తీసుకున్న నిర్ణయాలు రాజధాని విచ్ఛిన్నం చేసినాయి కాబట్టి వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాజధాని నిలబెడతానని చెప్పి ఆయన కూడా మళ్ళీ ఇంకో రూపంలో చేస్తే ఆయన విధానాలను వ్యతిరేకిస్తున్నారు. నిన్న మరి రైతులు బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి మా గోడెవరు వెంటలేదు, మమ్మల్ని పిలవాలి అని వాళ్ళు బహిరంగ, సిఆర్డి ఆఫీస్ కూడా మమ్మల్ని పిలవలేదంటే పత్రికా ప్రకటించి రైతులందరినీ ఆహ్వానిస్తున్నామని ఓపెన్ గా చెప్పుకున్నారు. అంటే రైతులు, అంటే సిఆర్డి అంత అడావిడి చేస్తూ కూడా కార్యాలయానికి వాళ్ళు పిలవలేదని వాళ్ళందరూ జగన్ను వ్యతిరేకించి అమరావతి జయశీలం పోరాడి తెలుగుదేశం కూటమి ప్రభుత్వ అధికారులు రావాలని కోరుకున్న వాళ్ళే. అంటే కానీ చంద్రబాబు నాయుడు ఇంకా హైటెక్ సిటీ మైకం నుంచి బయటపెట్టినట్లేరు. అంటే ఆ రోజున గ్లోబలైజేషన్ వేగంగా జరిగింది, ఐటీ పరిశ్రమలు మొదటి దశలో ఉన్నాయి. ఇప్పుడు చూస్తేనేమో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఉంది, అసలు ఉన్న ఐటీ ఉద్యోగుల పరిస్థితి భవిష్యత్తు అర్థం కావట్లేదు. ఇక్కడ అమెరికా నుంచి ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడికి అంటే వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు, వాళ్ళు పంపించే ఫండ్స్ కూడా
అంటే వాళ్ళకి ఉద్యోగాలే పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ తగ్గిన ఆ, నేపథ్యంలో ఇంత పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు, ఆయన చెప్పే స్మార్ట్ ఇండస్ట్రీస్, ఆయన చెప్పేవన్నీ ఆ, జరగవని ఆయనకు తెలియదు అంటారా? ఆయన ఆ, పెద్ద విజనరీ కదా. ఏ ఆయన విజన్ ఎలా ఉన్నా బయటికి మాత్రం విజన్ మాత్రం ప్రజల్ని నమ్మించే ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ ఆయన నమ్మించే ప్రయత్నాలు గతంలో కనీసం ఆయన అభిమానించే వాళ్ళే నమ్మేవారు. అదే ఇప్పుడు వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే రాజధానిలో ఉన్నటువంటి రైతులు వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అదే ఇవాళే ఆయన చెప్పాడేమని, ల్యాండ్ పూలింగ్ విధానమే చాలా బ్రహ్మాండం, ప్రపంచంలో ఎక్కడా లేని సక్సెస్ఫుల్ గా మేము చేసామని. ల్యాండ్ పూలింగ్ ఒక రకం చెప్పాలంటే ల్యాండ్ పూలింగ్ విఫలమైంది. అదే భూములు ఇచ్చిన రైతులు 11 ఏళ్ల తర్వాత కూడా మా గోడు పట్టించుకోండి అని చెప్పడం అదే గతంలో చెప్పిన విన్ విన్ సిచ్యుయేషన్ లేదు. ప్రభుత్వం గెలిచింది, రైతులు ఓడిపోయారు. ఇంకా అదే మీరు సక్సెస్ అయింది ఎక్కడ? సక్సెస్ అయిందని అందరూ అనుకున్నారు ఇప్పటిదాకా. దీన్ని బట్టే అది విఫలం అయిపోయిందని అర్థమవుతుంది. అంటే రైతులు ఎందుకని ఆయనకి తెలుసు. రైతులు మొదట అనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ ల్యాండ్స్ మనం ఇచ్చాము, మన కమర్షియల్ ప్లాట్, రెసిడెన్షియల్ ప్లాట్ ఇస్తారు, ఇస్తే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళగా డెవలపర్గా ఇది ఇచ్చుకుంటాము, ఆ కమర్షియల్ మీద ఆదాయం వస్తుంది, ఇళ్ళు వస్తాయి, గవర్నమెంట్ మొగలికి సదుపాయాలు క్రియేట్ చేస్తుంది అనుకున్నది బ్రీఫ్గా ప్లాన్ కదండి, మనందరికీ తెలిసిన ప్లాను. అది ఆయన అవునండి. చెప్పింది కూడా, అవును. మీ అందరికీ వాల్యూ పెరుగుద్ది, నేను రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెంచుతున్నానని చెప్పాడు. ఇప్పుడు మొత్తంగా అవును. కూడా ఏంటో పెద్ద పెద్ద అన్ని అండర్ గ్రౌండ్ లైన్స్ వేస్తాము, అదేదో విశ్వనగరం కింద చేస్తాము, ఇవన్నీ చేయటం వల్ల పని డిలే అవుతుందంటారా? లేదంటే ఆ, అసలు ఏంటి ఆయన ఆలోచనలో అప్పటికి ఇప్పుడుకున్న వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు ప్రజలు ఆలోచించింది ఎందుకు జరగలేదు? అంటే సింపుల్గా రైతుకు తెలిసింది అదే కదా, ల్యాండ్ ఇస్తాము మనకి అవునండి. ప్లాట్ అవునండి. ఇస్తాము. ఇప్పుడు ఇప్పుడు చూస్తే రైతులకు ఆ నమ్మకం సన్నగిలిపోతోంది. కారణం, ఈ రైట్లు ప్లాట్లు ఇప్పుడు దాకా అభివృద్ధి చేయాల, రేపు ప్లాట్లు అభివృద్ధి చేస్తారు. అదే 3 ఏళ్లకో 4 ఏళ్లకో. కొనేవాళ్ళు ఎవరు? ఉమ్, కొనాలంటే ఎందుకు వస్తారు? ఇక్కడ ఉపాధి సృష్టించేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టట్లా, అదే వేరే ఉపాధి చూపించేది లేదు. ఉపాధి లేకుండా, అభివృద్ధికి డెవలప్మెంట్ లేకుండా వీళ్ళు ప్లాట్లు కమర్షియల్ ఎవరు కొంటారు? ఇప్పటికీ రాజధాని చుట్టుపక్కల వేసినటువంటి కమర్షియల్ ప్లాట్లే కాదు, అపార్ట్మెంట్లే కాదు, అమ్ముడు పోకుండా ఖాళీగా ఉన్నాయి. అదే అలాగే మీరు మళ్ళీ సింగపూర్ వెళ్ళి సింగపూర్ వాళ్ళతో డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడొస్తున్నారు. మన కూడా వెళ్ళొచ్చారు. అదే మళ్ళీ వాళ్ళు సింగపూర్ వాళ్ళు వేసి వాళ్ళ ప్లాట్లు వేసి వాళ్ళు అమ్ముకుంటే రైతుల దగ్గర కొనేవాళ్ళు ఎవరు? ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. అదే కాబట్టి ఇప్పటికి సమయం పట్టింది ఒక భాగం అయితే, రేపు కూడా కళ్ళ ముందు కనపట్ల. నిన్న మొన్న అనౌన్స్ చేసినటువంటి, వరుసగా అనౌన్స్ చేస్తున్న రకరకాల ప్రాజెక్టులు చూస్తే ఎంత రాష్ట్రంలో చాలా చోట్ల రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. అమరావతిలో అందులో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ కూడా, ఉపాధి చూపించే ఒక ప్రాజెక్ట్ కూడా అదే అమరావతిలో ఏర్పాటు చేసేది లేదు. అందుకే ఆయన మీద నమ్మకం ఆచరణలో పోతా ఉంది. దాంతో పాటుగా భవిష్యత్తు మీద కూడా నమ్మకం పోయింది. చిన్న చిన్న సమస్యలు కూడా, ఆఖరికి రైతుల ప్లాట్ల మీద రుణాలు కూడా ఇవ్వట్ల ఏ అదే బ్యాంకులు వాళ్ళు. ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు? అసలు మా ప్లాట్స్, ఆ ప్లాట్ మాకు కనబడితే కదా. అదే ఫ్లాట్ రైతు చూపించలేడు ఆ బ్యాంక్ వాళ్ళకి. అదే ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చాడు, ఏమని? అన్ని బ్యాంకుల వాళ్ళు లోన్లు ఇవ్వండి అని. ఎవరిస్తారు? అదే అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇంతవరకు ప్రారంభించాల, ఏ ఉపాధి సంబంధించినటువంటి ఏది లేదు. ఇవన్నీ ఇలా ఉంటే మామూలు వాళ్ళకి అక్కడ రాజధానిలో కనీసం, అది పంచాయతీ కాదు ఇప్పుడు, స్మార్ట్ సిటీ. స్మార్ట్ సిటీలో అక్కడేమి ఎన్నికలు ఉండవు. అదే ఇప్పటి వరకు దాని మీద స్థానిక సంస్థలు ఎన్నుకునే మార్గం లేదు. అదే మరి ఇంకా వాళ్ళ ఇచ్చిన రైతుల యొక్క భాగస్వామ్యం, అక్కడ ప్రజల భాగస్వామ్యం ఏముంది? వినటానికి ఏమి లేదు. సిఆర్డే వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరిగి బతులు ఆడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రికి చెప్పినా పట్టించుకోవట్లేదు. అదే అందుకే వాళ్ళ తీవ్రమైన ఇబ్బందుల్లో, తీవ్రమైన అసంతృప్తిలో ఆ ప్రజలు ఉన్నారు. ఆయన, మీరు మైకం వెళ్ళదా అన్నారు. ఆయన మైకం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. అదే పైకి పోయిందని అనుకున్నారు తప్ప ఎక్కడా ఆయన వీడింది లేదు. అదే ఆ ఇబ్బందుల్లో జనం అన్నారు. అంటే ఇప్పుడు ఆ, ఆయనకి ఇప్పుడు గతంలో అమరావతి ఫస్ట్లో అనౌన్స్ చేసినప్పుడు
ఇప్పుడు ఆయన సన్నిహితులైన మురళీమోహన్ అంటే జయబేరి అపర్ణ ఇట్లా హైదరాబాద్ నుంచి కొన్ని కంపెనీస్ వచ్చినాయి అంటే కొంత నమ్మకంతో. ఇప్పుడు ఈసారి చూస్తుంటే వాళ్ళు ఎవరు కూడా ఆ, అసలు ఇటువైపు చూస్తున్నట్టే లేదు. అంటే నిజానికి హైదరాబాద్లో డిమాండ్ తక్కువగా ఉన్నా సరే ఇప్పుడు రియల్ ఎస్టేట్కి అక్కడికి షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ మరి డిమాండ్ క్రియేట్ అయితే జనరల్గా పెట్టుబడి ఎట్టుంటే అటు వస్తుంది కదండి. వాళ్ళు కూడా ఎవరు వస్తున్నట్లేరు. అంటే మురళీమోహన్ ఎందుకో కానీ అంటే తెలుగుదేశానికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ దీని మీద ఏం చెప్తారు? అంటే ఒక అమరావతిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూస్ కూడా సంవత్సరంలో ఇక తగ్గిపోయినాయి. అదే. పెరగటం కాదు, వాల్యూస్ తగ్గిపోయినాయి. ఎందుకు వాల్యూ తగ్గింది? అక్కడ నమ్మకం లేదు. ఒక అమరావతే కాదు, రాజధాని చుట్టుపక్కల కావచ్చు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పోతే, అంటే ప్రభుత్వం అదే. పోతే, కూటమి ప్రభుత్వం వస్తే ఇంకా రియల్ ఎస్టేట్ ఉరకల పరుగులు అనుకున్నారు. అదే. ఇక్కడే కాదు, రాష్ట్రమంతా ఇవాళ రియల్ ఎస్టేట్ పడుకునుంది. కారణం ఒకటి, జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే, రాష్ట్రంలో కూడా అటువంటి డెవలప్మెంట్ కనపడపోయేసరికి రియల్ ఎస్టేట్ అది భూము ఎందుకు వస్తుంది? అదే. ఇప్పుడు అమరావతిలో కూడా అలాగే ఉంది. దానివల్లనే ఎవరు తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడు గారికి ఎంత దగ్గరగా ఉన్నా అదే. లాభం కోసం వస్తారు తప్ప అదే. మా రాష్ట్రం అభివృద్ధి చేయటం కోసం, లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాటలు చెప్పొచ్చు. వ్యాపారం ఉంటే, అభివృద్ధి ఉంటే వాళ్ళు వస్తారు, లేనప్పుడు రారు. అది కూడా ఒక సంకేతమే. అదే ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు సజ్జలు కూడా ఒక సందర్భంలో ధైర్యం చేసి అమరావతి గురించి మాట్లాడుతూ మేము వస్తే ఆ క్యాపిటల్ ఏదో విజయవాడ గుంటూరు మధ్యలో పెడతామని అనే రకంగా మాట్లాడినట్టున్నారండి. అంటే ఆయన కూడా ఇదే ఈయన వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంత ధైర్యంగా మాట్లాడారంటారా? అంటే, వాళ్ళని వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా రాజధాని విషయంలో వాళ్ళ మాటలకు విలువ లేదు, అదే. ఎవరు నమ్మరు. ఎందుకంటే 5 ఏళ్లలో అమరావతికి కానీ రాష్ట్రానికి కానీ అదే. వాళ్ళ ఆత్మహత్యా సదృశ్యమైన విధానాలనే వైసీపీ తీసుకుంది, అదే. అయిపోయింది. కానీ ఇవాళ ఒకప్పుడు రాజధానిని విమర్శిస్తే ఎవరన్నా మిగతా వాళ్ళు అదే. ఆ, రాజధానికి ద్రోహం చేస్తానన్నారు. ఇప్పుడు వాతావరణం అలా లేదు. రాజధాని మీద ఒక రకంగా సద్విమర్శలన్నింటినీ ఎవరు చేసినా వైసీపీ తప్ప మిగతా వాళ్ళు, రైతులు దానికి ఒక స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ తరపున మాట్లాడటానికి. అందుకే టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడినటువంటి వాళ్ళు, జర్నలిస్టులు కూడా మళ్ళీ బాణీ రైతుల, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలను వాయిస్ చేయాల్సి వస్తుంది. వాతావరణం అలా ఉండబట్టి, లేకపోతే వాళ్ళు కూడా ధైర్యం చేయలేరు. అదే. అందుకని అదే ఒక రిఫ్లెక్షన్, ఒక రకంగా చెప్పాలంటే. ఆ అమరావతిలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలు లేవు. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే. మంత్రివర్గంలో ఆయన 2వ దశ ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకించారో లేదో తెలియదు, వ్యతిరేకించినట్టు బయటికి వార్తలు వచ్చినాయి. ఎందుకు? అక్కడున్న వాతావరణంలో అదంతా మా మీద పడకుండా బురద ఉండాలి అనే ఉద్దేశంతో మేమేదో రైతులకి, ప్రజలకు అండగా ఉన్నామని ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఇంకో సమస్య వాళ్ళు ఏంటి, ఈ మొదటి దశ దానికే 1,00,00,000 కోట్ల రూపాయలు కావాలి. 1,00,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నయ పైసా ఇవ్వట్లేదు. ఎప్పుడో 1,500 కోట్లు ఇచ్చింది, చేతులు దులుపుకుంది. ఇప్పుడు అదే. ఇచ్చిందంతా బ్యాంకు లోన్లే, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ. అదే. ఈ లోన్లు మళ్ళీ కేంద్రం మధ్య మధ్యలో లీకేజీలు ఇచ్చారు. కేంద్రం అంతా భరించబోతోంది, గ్రాంట్ గా మార్చబోతోందని అదే. వార్తలు తప్ప దాంట్లో నిజం లేదు. దీన్ని బట్టి దీనికే డబ్బు లేకపోతే అప్పుంటే మళ్ళీ 2వ దశ దానికో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పోనీ భూమి వస్తుంది అనుకున్నాం, అదే. అంటే ఇప్పుడు ఎక్కడుంది? వైజాగ్ ఈ లో డేటా సెంటర్ అది వచ్చింది అది ఇది అని చెప్తున్నారు. గతంలో కూడా ఇప్పుడు అమరావతిలో ఒక డేటా సెంటర్ ప్రతిపాదించారు. అది దాని ఫేట్ ఏమైంది? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పరిశ్రమలు స్మార్ట్ పరిశ్రమలు కానీ ఏమన్నా వస్తే సాఫ్ట్వేర్ వైజాగ్ పోతున్నాయి కానీ అమరావతికి ఏం రావట్లేదు. కానీ అమరావతిలోనో అవి ఇవి అని చెప్పేసి ల్యాండ్స్ ఇంకా మేము ప్రొక్యూర్ చేస్తాము, సేకరిస్తాము, లేదంటే పూలింగ్ చేస్తాము అంటున్నారు. ఏంటి వైరుధ్యానికి కారణం? అంటే ఇది ఎట్లా? దాన్ని బట్టి అర్థమవుతుంది, బడా కంపెనీలన్నీ అమరావతిలోకి వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ ల్యాండ్ వాల్యూస్, వాళ్ళ డెవలప్మెంట్ ఉంటుందని వాళ్ళు కూడా నమ్మట్లేదనేగా. అదే. వాళ్ళు కూడా వైజాగ్ లో కోరుకున్నారు. సరే, మీకు తెలుసు వైసీపీ హయాంలో సమ్మిట్లు జరిగినవి, టీడీపీ టైంలో సమ్మిట్లు జరిగినాయి.
లక్షల కోట్ల రూపాయల భూములు అదానీ డేటా సెంటర్ కోసం తీసుకున్న స్థలం ఏమైందండి? అదే 2014-19లో ఇచ్చినటువంటి డేటా సెంటర్ స్థలం ఇంతవరకు లేదు. అదే అందుకే భూములు తీసుకున్నంత వేగంగా అక్కడైనా ఎక్కడైనా రావు. రెండో మీరు అమరావతి అంటున్నారు. అసలు ఈ కోస్తా జిల్లాల్లోనే ఎక్కడ గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ, గోదావరి జిల్లాల్లో ఈ అనౌన్స్ చేసిన 2 ప్రాజెక్టుల్లో రాయలసీమలోను వాటిలో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ భూములు ఎక్కువగా సేకరించుకోవాలి. ఓకే అండి. ఆ ప్రయత్నాలు తప్ప ఇక్కడేమీ ఒక సమగ్రమైనటువంటి ప్లాన్ లేదు. వాళ్ళు ఎక్కడ ఎవరు కోరుకుంటే వాళ్ళకి ఇవ్వటమే. అదే ప్రభుత్వము అన్ని ప్రాంతాలు సమగ్రంగా ఒక ప్లాన్ ప్రకారం చేసే స్థితి లేదు. వాళ్ళు కూడా వచ్చే స్థితి లేదు. ఓకే రెండోది ఈ భూములన్నీ అనౌన్స్ చేసినన్ని కూడా ఏదో వెంటనే వర్కౌట్ అయిపోయే పరిశ్రమలు వస్తాయనంటే అదే 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం తీసుకున్న వాటికే దిక్కు లేకుండా ఉంది. అదే కాబట్టి అవన్నీ కాగితాల్లో చూపినంత స్పీడ్గా అక్కడ ఇక్కడ ఎక్కడ జరగవు. ఓకే అండి. థ్యాంక్ యూ అండి బాబురావు గారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.